ఓం శాంతి. నవంబర్ 22వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి శ్రీమతమును అనుసరించడమే తండ్రిని గౌరవించడం. తమ ఇష్టానుసారం నడుచుకొనువారు అగౌరవపరుస్తారు. ప్రశ్న: గృహస్థ వ్యవహారంలోని వారికి బాబా ఏ పని చేయవద్దని చెప్పరు, కానీ ఆదేశమునిస్తారు. అదేమిటి? జవాబు: బాబా చెప్తారు, పిల్లలు, మీరు భలే అందరి సంబంధంలోకి రండి. ఏ ఉద్యోగమైనా చేయండి. సంబంధ వ్యవహారంలోనికి రండి. రంగురంగుల దుస్తులను ధరించండి. ఈ విషయంలోనూ బాబా వద్దనరు. తండ్రి కేవలం ఆదేశిస్తున్నారు, పిల్లలు, దేహసహితంగా దేహ సంబంధాలన్నిటిపై మమత్వాన్ని తొలగించి నన్ను స్మృతి చేయండి. ఓం శాంతి. శివబాబా కూర్చొని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అనగా తమ సమానంగా తయారు చేసే పురుషార్థాన్ని చేయిస్తారు. నేనెలా జ్ఞానసాగరుడినో అలా పిల్లలు కూడా తయారవ్వాలి. అందరూ ఒకే విధంగా తయారవ్వరని మధురమైన పిల్లలకు తెలుసు. ప్రతి ఒక్కరూ తమ తమ పురుషార్థాన్ని చెయ్యాలి. పాఠశాలలో విద్యార్థులు చాలామంది చదువుతారు, కానీ అందరూ ఒకే విధంగా గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వరు. అయినా ఉపాధ్యాయుడు పురుషార్థాన్ని చేయిస్తాడు. పిల్లలైన మీరు కూడా పురుషార్థము చేస్తారు. మీరు ఎలా తయారవుతారని తండ్రి అడుగుతారు. మేము నరుడి నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకే వచ్చామని అందరూ చెప్తారు. ఇదేమో బాగుంది, కానీ తమ నడవడికలను కూడా చూసుకోవాలి కదా. తండ్రి కూడా ఉన్నతాతి ఉన్నతమైనవారు. వారు టీచరే కాక గురువు కూడా అయినారు. ఈ తండ్రి గురించి ఎవ్వరికీ తెలీదు. శివబాబా మన తండ్రి, టీచర్, సద్గురువు కూడా అని పిల్లలైన మీకు తెలుసు. కానీ వారెలా ఉన్నారో అలా యథార్థంగా వారిని తెలుసుకోవడం కష్టము. తండ్రిని తెలుసుకుంటే టీచర్ను మర్చిపోతారు, తర్వాత గురువును కూడా మర్చిపోతారు. పిల్లలు తండ్రిని గౌరవించాలి కూడా. గౌరవించడమని దేనినంటారు? తండ్రి చదివించిన దానిని బాగా చదువుకుంటే వారిని గౌరవించినట్లే. తండ్రేమో చాలా మధురమైనవారు. ఆంతరికంలో ఖుషీ పాదరస మీటరు చాలా పైకెక్కి ఉండాలి. అపారమైన సంతోషం ఉండాలి. నాకు ఇటువంటి ఖుషీ ఉందా అని ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. అందరూ ఒకే విధంగా ఉండలేరు. చదువులో కూడా చాలా తేడాలున్నాయి. ఆ పాఠశాలలో కూడా ఎంతో వ్యత్యాసం ఉంటుంది. అక్కడైతే సాధారణ టీచరు చదివిస్తారు. ఇక్కడ చదివించేవారు అసాధారణమైనవారు. ఇలాంటి టీచరు మరెవ్వరూ ఉండనే ఉండరు. నిరాకారుడైన తండ్రి టీచరుగా కూడా అవుతారని ఎవ్వరికీ తెలీదు. భలే శ్రీకృష్ణుడని అనేశారు, కానీ వారు తండ్రి ఎలా అవుతారో తెలీదు. కృష్ణుడు దేవత కదా. ఇప్పుడు కృష్ణుడను పేరు కూడా చాలామందికి ఉంది. కానీ కృష్ణుడని అనగానే శ్రీకృష్ణుడు ఎదురుగా ప్రత్యక్షమవుతాడు. కానీ అతను దేహధారి కదా. ఈ శరీరము శివబాబాది కాదని మీకు తెలుసు. నేను లోన్గా తీసుకున్నానని స్వయంగా వారే చెప్తారు. ఇతడు ఇంతకు ముందు కూడా మానవుడే, ఇప్పుడు కూడా మానవుడే. ఇతడు భగవంతుడు కాదు.
భగవంతుడనగా నిరాకారులైన వారు ఒక్కరే. పిల్లలైన మీకిప్పుడు ఎన్ని రహస్యాలు అర్థం చేయిస్తున్నారు. అయినా తండ్రిగా టీచరుగా గుర్తుపెట్టుకోలేరు. క్షణక్షణము మర్చిపోతూ ఉంటారు. దేహదారుల వైపు బుద్ధి వెళ్తూ ఉంటుంది. ఫైనల్గా తండ్రిగా టీచరుగా సద్గురువుగా ఉన్నారనే నిశ్చయము ఇంకా బుద్ధిలో లేదు, మర్చిపోతారు. విద్యార్థులు టీచర్ని ఎప్పుడైనా మర్చిపోతారా? హాస్టల్లో ఉండేవారు ఎప్పుడూ మర్చిపోరు. ఏ విద్యార్థులు హాస్టల్లో ఉంటారో వారికి పక్కాగా స్మృతి ఉంటుంది కదా. ఇక్కడైతే ఆ పక్కా నిశ్చయం కూడా లేదు. నెంబరు వారు పురుషార్థానుసారము హాస్టల్లో కూర్చొని ఉన్నారు. విద్యార్థులే, కానీ పక్కా నిశ్చయం లేదు. తమ తమ పురుషార్థమనుసారంగా పదవిని పొందుతున్నారని అందరికీ తెలుసు. ఆ చదువులో అయితే కొందరు వకీళ్లుగా అవుతారు, కొందరు ఇంజనీర్లుగా అవుతారు, డాక్టర్లుగా అవుతారు. ఇక్కడైతే మీరు విశ్వానికి అధిపతులుగా అవుతున్నారు. కావున ఇటువంటి విద్యార్థుల బుద్ధి ఎలా ఉండాలి? నడవడిక, సంభాషణలు ఎంత బాగుండాలి? తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలు మీరెప్పుడు ఏడవరాదు. మీరు విశ్వాధికారులుగా అవుతారు. కావున ఎప్పుడు భగవంతుడా అని గట్టిగా ఏడవరాదు. యా హుస్సేన్ అని ఏడవడం అధికంగా ఏడవడం. బాబా చెప్తున్నారు, ఎవరు ఏడుస్తారో వారు పోగొట్టుకుంటారు. మేము నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు వచ్చామని అంటారు. కానీ అటువంటి నడవడిక ఎక్కడ ఉన్నాయి? నెంబరు వారు పురుషార్థానుసారంగా అందరూ పురుషార్థం చేస్తున్నారు. కొందరైతే బాగా చదువుకొని ఉత్తీర్ణులై ఉపకార వేతనము, స్కాలర్షిప్ తీసుకుంటారు. కొంతమంది పాస్ అవ్వలేరు. నెంబరు వారుగా అయితే ఉండనే ఉంటారు. మీలో కూడా కొందరు చదువుకుంటారు, కొంతమంది అసలు చదవరు. ఉదాహరణకు పల్లె పిల్లలకు చదువుకోవడం ఇష్టముండదు. గడ్డి కోసేందుకు వెళ్ళమంటే సంతోషంగా వెళ్తారు. అందులో స్వతంత్ర జీవితం ఉందని భావిస్తారు. చదవడం అంటే బంధనమని భావిస్తారు. ఇలాంటి వారు కూడా చాలామంది ఉంటారు. ధనవంతులలో జమీందార్లేమీ తక్కువ కాదు. స్వయాన్ని స్వతంత్రంగా చాలా ఖుషీగా భావిస్తారు. ఉద్యోగమనే పేరు లేదు కదా. ఆఫీసులు మొదలైన వాటిలో మనుషులు ఉద్యోగాలు చేస్తారు కదా. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని విశ్వాధికారులుగా చేసేందుకు చదివిస్తున్నారు. నౌకరీ కొరకు చదివించడం లేదు. మీరు ఈ చదువు ద్వారా విశ్వాధికారులుగా అవుతారు కదా. ఇది చాలా గొప్ప శ్రేష్టమైన చదువు. మీరు విశ్వాధికారులుగా పూర్తి స్వతంత్రులుగా అవుతారు. ఇది ఎంత సహజమైన విషయము. ఒకే చదువు ద్వారా మీరు ఇంత శ్రేష్టమైన పవిత్రమైన మహారాజా మహారాణులుగా అవుతారు. ఏ ధర్మము వారైనా వచ్చి చదువుకోవచ్చని మీరు చెప్తారు. ఈ చదువు చాలా శ్రేష్టమైనదని భావిస్తారు. విశ్వానికి అధికారులుగా అవుతారు. అటువంటి చదువును తండ్రి చదివిస్తున్నారు. మీ బుద్ధి ఇప్పుడు ఎంత విశాలమైపోయింది. హద్దు బుద్ధి నుండి బేహద్దు బుద్ధిలోకి నెంబర్ వారు పురుషార్థానుసారంగా వచ్చారు. ఇతరులను కూడా విశ్వాధికారులుగా చేయాలని ఎంతో సంతోషం ఉంటుంది. వాస్తవానికి ఉద్యోగాలు అక్కడ కూడా ఉంటాయి. దాసదాసీలు, నౌకర్లు మొదలైన వారైతే కావాలి కదా.
చదివిన వారి ముందు చదవని వారు బరువులు మోస్తారు. అందుకే తండ్రి చెప్తున్నారు, బాగా చదువుకుంటే మీరిలా తయారవ్వవచ్చు. మేమిలా లక్ష్మీనారాయణులుగా అవుతామని కూడా చెప్తారు. కానీ చదవుకుంటే ఎలా తయారవుతారు? చదువుకోలేదంటే తర్వాత ఇంత గౌరవంతో తండ్రిని స్మృతి చెయ్యలేరు. తండ్రి చెప్తున్నారు, మీరు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా మీ వికర్మలు వినాశనం అవుతాయి. పిల్లలు చెప్తారు, బాబా మీరు ఎలా నడిపిస్తే అలా నడుస్తాము. తండ్రి తన మతమును ఇతని ద్వారానే ఇస్తారు కదా, కానీ ఇతని మతమును కూడా తీసుకోరు. మళ్ళీ ఆ చెడిపోయిన మనుష్య మతానుసారంగానే నడుచుకుంటారు. శివబాబా ఈ రథము ద్వారా సలహా ఇస్తున్నారని కూడా గమనిస్తారు. అయినా తమ ఇష్టానుసారము నడుచుకుంటారు. పైసాకు పనికిరాని గవ్వలాంటి ఆ మతానుసారంగా నడుచుకుంటారు. రావణుని మతానుసారంగా నడుస్తూ నడుస్తూ ఈ సమయంలో గవ్వ సమానమైపోయారు. ఇప్పుడు రాముడైన శివబాబా మతమునిస్తున్నారు. నిశ్చయంలోనే విజయముంది. ఇందులో ఎప్పుడూ నష్టము రాదు. నష్టాన్ని కూడా తండ్రి లాభములోకి పరివర్తన చేసేస్తారు. కానీ ఇది నిశ్చయబుద్ధి ఉన్నవారికే అన్వయిస్తుంది. సంశయబుద్ధి గలవారు లోపల గుటకలు మ్రింగుతూ ఉంటారు. నిశ్చయబుద్ధి గలవారు ఎప్పుడూ గుటకలు మింగరు, నష్టము కలగదు. బాబా స్వయంగా గ్యారంటీ ఇస్తున్నారు, శ్రీమతానుసారంగా నడుచుకుంటే ఎప్పుడూ అకళ్యాణము జరగదు. మనుష్య మతమును దేహదారుల మతమని అంటారు. ఇక్కడ ఉండేదే మనుష్య మతము. మనుష్య మతము, ఈశ్వరీయ మతము, దైవీ మతమని గాయనం కూడా ఉంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభించింది. దీని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. తర్వాత మీరు అక్కడ స్వర్గములో సుఖాన్నే పొందుతారు. ఎటువంటి దుఃఖపు మాటే ఉండదు. అది కూడా స్థిరమైన సుఖంగా ఉంటుంది. ఈ సమయంలో మీలో భావనలోకి తీసుకురావలసి ఉంటుంది. భవిష్య భావనలు వస్తాయి. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు మీకు శ్రీమతము లభిస్తుంది. తండ్రి చెప్తున్నారు, నేను కల్పకల్పము కల్పపు సంగమయుగములో వస్తాను. ఈ విషయము మీకు తెలుసు. వారి మతానుసారము మీరు నడుచుకుంటారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు గృహస్థ వ్యవహారములో భలే ఉండండి. మిమ్మల్ని దుస్తులు మొదలైనవి మార్చుకోమని ఎవరు చెప్తారు? భలే ఏ దుస్తులైనా ధరించండి. అనేకుల సంబంధ వ్యవహారములోకి రావాల్సి పడుతుంది. రంగు దుస్తులు ధరించరాదని ఎవ్వరూ చెప్పరు. ఏ దుస్తులైనా ధరించండి. దీంతో ఏ సంబంధము లేదు. తండ్రి చెప్తున్నారు, దేహసహితంగా దేహ సర్వ సంబంధాలను వదిలేయండి. పోతే అన్నీ ధరించండి. కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి. ఇది పక్కాగా నిశ్చయం చేసుకోండి. ఆత్మే పతితంగా, ఆత్మే పావనంగా అవుతుందని కూడా మీకు తెలుసు. మహాత్ములను కూడా మహాన్ ఆత్మలని అంటారు, కానీ మహాన్ పరమాత్మ అని అనరు. అలా అనడం బాగుండదు కూడా. అర్థం చేసుకునేందుకు ఎంత మంచి పాయింట్లున్నాయి. సద్గురువు సర్వులకు సద్గతినిచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. అక్కడ ఎప్పుడూ అకాల మృత్యువు సంభవించదు. బాబా మనల్ని మళ్ళీ అటువంటి దేవతలుగా చేస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు.
ఇంతకు ముందు ఇది బుద్ధిలో ఉండేది కాదు. కల్పాయువు ఎంతో కూడా తెలిసేది కాదు. ఇప్పుడంతా గుర్తుకు వచ్చింది. ఆత్మనే పాపాత్మ లేక పుణ్యాత్మ అని కూడా అంటారని పిల్లలకు తెలుసు. పాప పరమాత్మ అని ఎప్పుడూ అనరు. పరమాత్మ సర్వవ్యాపి అని అనడం కూడా ఎంత తెలివి తక్కువ. ఇది తండ్రే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. 5000 సంవత్సరాల తర్వాత పాపాత్ములను పుణ్యాత్ములుగా చేసేందుకు తండ్రి వస్తారు. ఒక్కరినే కాదు, పిల్లలందరినీ తయారు చేస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలైన మిమ్మల్ని తయారు చేసేది బేహద్దు తండ్రినైన నేనే. తప్పకుండా పిల్లలకు బేహద్దు సుఖమునిస్తాను. సత్యయుగములో ఉండేదే పవిత్రాత్మలు. రావణునిపై విజయం పొందడం వల్లనే మీరు పుణ్యాత్ములుగా అవుతారు. మాయ ఎన్ని విఘ్నాలు వేస్తుందో మీరు ఫీల్ అవుతారు. ఒకేసారి ముక్కు పట్టుకొని ఊపిరాడకుండా చేస్తుంది. మాయతో యుద్ధము ఎలా జరుగుతుందో మీరు అర్థం చేసుకున్నారు. వారు కౌరవుల పాండవుల యుద్ధమని సైన్యము మొదలైనవి ఏవేవో కథలను కూర్చొని తయారు చేశారు. ఈ యుద్ధము గురించి ఎవ్వరికీ తెలీదు. ఇది గుప్తమైనది. దీని గురించి మీకు మాత్రమే తెలుసు. మాయతో ఆత్మలైన మనము యుద్ధము చేస్తాము. తండ్రి చెప్తున్నారు, మీకు అన్నింటికంటే పెద్ద శత్రువు కామ వికారము. యోగబలముతో మీరు దీనిపై విజయాన్ని పొందుతారు. యోగబలము యొక్క అర్థము కూడా ఎవ్వరికీ తెలీదు. సతోప్రధానంగా ఉన్నవారే తమోప్రధానంగా అయ్యారు. తండ్రి స్వయంగా చెప్తున్నారు, అనేక జన్మల అంత్యములో నేను ఇతనిలో ప్రవేశిస్తాను. వారే తమోప్రధానంగా అయినారు. తతత్వం బాబా ఒక్కరి గురించే చెప్పడం లేదు. నెంబరు వారుగా అందరికీ చెప్తారు. నెంబరు వారుగా ఎవరెవరున్నారో మీకు ఇక్కడ తెలిసింది. పోను పోను మీకు ఇంకా చాలా తెలుస్తుంది. మాలను మీకు సాక్షాత్కారము చేయిస్తారు. స్కూల్లో బదిలీ అయినప్పుడు అంతా తెలుస్తుంది కదా, ఫలితమంతా వెలువడుతుంది. బాబా ఒక బిడ్డను మీ పరీక్షా పేపర్లు ఎక్కడి నుండి వస్తాయని అడిగారు. లండన్ నుండి అని చెప్పింది. ఇప్పుడు మీ పేపర్లు ఎక్కడి నుండి వస్తాయి? పై నుండి. మీ పేపర్ పై నుండి వస్తుంది. అందరూ సాక్షాత్కారము చేసుకుంటారు. ఎంత అద్భుతమైన చదువు! ఎవరు చదివిస్తున్నారో ఎవరికీ తెలీదు. కృష్ణ భగవానువాచ అని అనేస్తారు. చదువులో అందరూ నెంబరు వారుగా ఉన్నారు. కావున ఖుషీ కూడా నెంబరు వారుగా ఉంటుంది. అతీంద్రియ సుఖము ఏదైతే గోపగోపికలను అడగాలని అంటారో అది చివరి సమయపు విషయము. భలే బాబాకు తెలుసు ఈ బిడ్డ ఎప్పుడూ క్రింద పడేవాడు కాదు అని. కానీ ఏమవుతుందో ఏమీ చెప్పలేము. చదవనే చదవరు, అదృష్టంలో లేదు. ఆ ప్రపంచంలోకి వెళ్ళి జీవించండి అనగానే వెళ్ళిపోతారు. ఎక్కడి నుండో వచ్చి ఎక్కడికో వెళ్ళిపోతారు. వారి మాటలు, నడవడికలు, చేతలు అలా ఉంటాయి. కొంత లభించగానే వెళ్ళి వేరుగా ఉండాలని భావిస్తారు. నడవడిక ద్వారానే తెలిసిపోతుంది. అనగా నిశ్చయము లేదని, బలవంతంగా కూర్చొని ఉన్నారని అర్థమైపోతుంది. అనేక మందికి జ్ఞానములో జ్ఞా కూడా తెలీదు. అనగా ఒక్క అక్షరము కూడా రాదు. బుద్ధిలో ఎప్పటికీ కూర్చోదు. మాయ చదవనివ్వదు.
ఇటువంటి వారు అన్ని సేవా కేంద్రాలలో ఉన్నారు. ఎప్పుడూ చదువుకునేందుకు రారు. విచిత్రము కదా. చాలా శ్రేష్టమైన జ్ఞానము స్వయం భగవంతుడే చదివిస్తున్నారు. ఈ పని చేయకండని బాబా చెప్పిన వారి మాట వినరు. తప్పకుండా వ్యతిరేక పనులే చేసి చూపిస్తారు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. అందులో అన్ని రకాల వారు కావాలి కదా. పైనుండి కింద వరకు అందరూ తయారవుతారు. పదవులలో వ్యత్యాసం ఉంటుంది కదా. ఇక్కడ కూడా పదవులు నెంబర్ వారుగా ఉంటాయి. తేడా ఏమిటంటే అక్కడ ఆయువు ఎక్కువగా ఉంటుంది, సుఖము ఉంటుంది. ఇక్కడ తక్కువ ఆయువు, దుఃఖము ఎక్కువగా ఉంది. పిల్లల బుద్ధిలో ఈ అద్భుతమైన విషయాలు ఉన్నాయి. కల్పకల్పము మనము మళ్ళీ అదే పాత్రను అభినయిస్తాము. కల్పకల్పము అభినయిస్తూనే ఉంటాము. ఇంత చిన్న ఆత్మలో ఎంత పాత్ర నిండి ఉంది. అదే రూపురేఖలు, అవే కర్మలు. ఈ సృష్టి చక్రము తిరుగుతూనే ఉంటుంది. తయారు చేయబడిన, తయారవుతున్న ఈ చక్రము మళ్ళీ రిపీట్ అవుతుంది. సతో ప్రధానము సతో రజో తమోలోకి వస్తారు. ఇందులో తికమకపడే విషయమే లేదు. మంచిది. మిమ్మల్ని మీరు ఆత్మగా భావిస్తున్నారా? ఆత్మల తండ్రి శివబాబా అని అర్థమైంది కదా. సతోప్రధానమైన వారే మళ్ళీ తమోప్రధానంగా అవుతారు. మళ్ళీ తండ్రిని స్మృతి చేస్తే సతోప్రధానంగా అవుతారు. ఇది మంచిదే కదా. ఇక్కడ వరకే నిలపాలి. అనంతమైన తండ్రి ఈ స్వర్గవారసత్వాన్నిస్తున్నారని చెప్పండి. పతిత పావనులు వారే. తండ్రి జ్ఞానమిస్తున్నారు. ఇందులో శాస్త్రాలు మొదలైన వాటి విషయమే లేదు. శాస్త్రాలు ఆరంభములో ఎక్కడి నుండి వస్తాయి? చాలామంది తయారైన తర్వాత కూర్చొని శాస్త్రాలను తయారు చేస్తారు. సత్యయుగంలో శాస్త్రాలు ఉండవు. పరంపరగా ఏ వస్తువు ఉండదు. నామరూపాలైతే పరివర్తనైపోతాయి. మంచిది. मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్. ఎప్పుడు అయ్యో భగవంతుడా అని బిగ్గరగా ఏడవరాదు. మేము విశ్వానికి మాలికులుగా అయ్యేవారము కనుక మా నడవడిక, మా వార్తాలాపము చాలా బాగుండాలని బుద్ధిలో ఉండాలి. ఎప్పుడు ఏడవరాదు. 2వ పాయింట్. నిశ్చయ బుద్ధి గలవారిగా అయ్యి ఒక్క తండ్రి మతమునే అనుసరిస్తూ ఉండాలి. ఎప్పుడూ తికమక అవ్వరాదు, లేక గుటకలు మింగరాదు. నిశ్చయములోనే విజయముంది కాబట్టి పైసాకు విలువలేని మీ సొంత మతమును అనుసరించరాదు. వరదానము. ఎటువంటి పరిస్థితిలోనైనా ఫుల్ స్టాప్ ఉంచి స్వయాన్ని పరివర్తన చేసుకునే సర్వుల ఆశీర్వాదాలకు పాత్రభవ. వివరణ. ఎటువంటి పరిస్థితిలోనైనా బిందు స్వరూపుడైన తండ్రి మరియు బిందు స్వరూపమైన ఆత్మ ఈ రెండిటి స్మృతి ఉంటే ఫుల్ స్టాప్ పెట్టగలరు. కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఏ పిల్లలైతే ఎటువంటి పరిస్థితిలో అయినా స్వయాన్ని పరివర్తన చేసుకొని ఫుల్ స్టాప్ పెట్టడంలో మొదట స్వయాన్ని ఆఫర్ చేసుకుంటారో వారు ఆశీర్వాదాలకు పాత్రులుగా అవుతారు. వారు స్వయానికి స్వయమే ఆశీర్వాదాలను ఇచ్చుకుంటారు. అనగా వారికి సంతోషం లభిస్తుంది. అంతేకాక తండ్రి ద్వారా మరియు బ్రాహ్మణ పరివారము ద్వారా కూడా ఆశీర్వాదాలు లభిస్తాయి.
స్లోగన్: ఏ సంకల్పం చేస్తారో దానికి మధ్య మధ్యలో దృఢత అనే ముద్ర వేసుకుంటూ ఉంటే విజయులుగా అవుతారు. ఓం శాంతి.